Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకప్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వెజ్ మంచూరియా. సో ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అన్నది, ఈజీ మెథడ్లో ప్రాసెస్ ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియోలో చూద్దాం. సో ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వెజ్ మంచూరియాకి క్యాబేజ్, క్యారెట్ అండ్ సోరకాయ కూడా యూస్ చేస్తారు. కానీ మనం ఇక్కడ ఓన్లీ క్యాబేజ్, క్యారెట్తో చేద్దాము. సో చిన్న చిన్న పీసెస్గా క్యాబేజ్ తీసుకొని చాలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ని కూడా సన్నగా గీరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ క్యాబేజీ తీసుకున్నాను. సో ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. నేను ఒక కప్ ఆఫ్ క్యాబేజ్ తీసుకుంటే దీనికి పావు కప్ ఆఫ్ క్యారెట్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి పావు కప్పు కార్న్ పౌడర్, పావు కప్పు మైదా కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటే ధనియాల పిండి, జీలకర్ర పిండి, సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎలాంటి వాటర్ యూస్ చేయకుండా, వాటర్ లేకుండా జస్ట్ హ్యాండ్తో మాత్రమే పిండి మొత్తాన్ని కూడా కలపాలి. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. మనం కలుపుతున్న టైంలో క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఆటోమేటిక్గా అది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనం ఎలాంటి వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మంచూరియా బాల్స్ అన్నీ కూడా చిన్న చిన్న సైజులో మంచూరియా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని 60% ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అనేటివి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. సో బాల్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి అని అంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అందులో వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం లైట్గా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక 2 చెంచాల వెనిగర్, 2 చెంచాల సోయా సాస్, 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ పౌడర్ కూడా వాటర్లో కలుపుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 2 నుండి 3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. సో దాని తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆపుతూ కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా కొంచెం ఇలా చిక్కదనం వచ్చేంత వరకు కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ అందులోకి యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ కూడా బాల్స్కి మంచిగా పట్టేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఈజీ ప్రాసెస్లో మనం బయటికి వెళ్ళి ఎంతో ఇష్టంగా తినే మంచూరియా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.